సో ఇప్పుడైతే నేను ఇంకా కుకింగ్ అనమాట, వంట స్టార్ట్ చేసేసాను. ఇక్కడ వచ్చి ఎగ్ బుర్జీ చేసేసాను, రసం పెట్టాను, అండ్ ఒక పక్కనేమో రైస్ అవుతుంది. సో వంట అయిపోయిన తర్వాత అప్పుడు పిల్లల్ని వెళ్ళి లేపాలి, వాళ్ళు రెడీ అవ్వాలి, బ్రేక్ఫాస్ట్ వాళ్ళు తయారు చేయడం, స్కూల్కి పంపించడం, క్యారేజ్ ప్యాకింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇంకా కామన్ అని తెలిసిందే. సో అలా అనమాట. చలికాలం లేగాలంటే అస్సలు లేకపోతే తెలుసా, నాకైతే చలికాలంలో మార్నింగ్ లేవాలంటే అస్సలు ఇష్టం ఉండదు. చక్కగా దుప్పటి కప్పుకొని పడుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో, కానీ తప్పదు, వెళ్ళాలి, లెగాలి కదా. బతికించామనుకోండి ఇంకంతే సంగతులు. అందుకనే అలారం పెట్టుకుని 6 o'clock నుంచి స్టార్ట్ చేస్తాను. అలారం తెలుసా, 6కి పెడతాను, 6:15కి పెడతాను, 6:30కి పెడతాను, 6:40కి, 7కి ఇవన్నీ లెగిస్తాను, కట్ చేస్తాను, మళ్ళీ పడుకుంటాను. లాస్ట్కి 7కి ఖచ్చితంగా లెగాల్సిందే. అలా అనమాట. అంటే ఒక్కొక్కసారి 6:30కే లేసిపోతాను, ఒక్కొక్కసారి 7కి లేగిస్తుంటాను. డిపెండ్స్ అపాన్ మై మూడ్. అంటే బేగా చేసేద్దాం వంట అనుకుంటే లేస్తా, లేదు 11:30కి క్యారేజ్ ఇచ్చినప్పుడు లేట్గా చేసి పంపిద్దాం అన్నప్పుడు అలా జరుగుతూ ఉంటుంది అనమాట. సో అయితే మరి ఇంకా మీరు కూడా చూస్తూ ఉండండి, సరేనా? మీకు కూడా అలా అనిపిస్తుందా? చలికాలంలో తొందరగా చీకటి అయిపోతుంది, ఎక్కువసేపు రాత్రి ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఉంటుంది అనమాట. నాకైతే వింటర్ సీజన్ చాలా ఇష్టం. ఒక్కటి నచ్చని విషయం ఏంటంటే తెల్లవారే లేవాలి అని చెప్పేసి, అంతే తప్ప నాకు వింటర్ సీజన్ చాలా ఇష్టం అనమాట. మీరు కూడా కామెంట్ చేయండి మీకు ఏ సీజన్ అంటే బాగా ఇష్టం అన్నది. నాకైతే వింటర్, మరి మీకు ఏ సీజన్ ఇష్టమో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. బాయ్. సో ఇంక ఇక్కడైతే నేను గుడ్డుక్కురు చేసేస్తున్నాను అనమాట, ఎగ్ బుర్జీ. ఎందుకంటే ఏదైనా మార్నింగ్ షూట్స్ కొంచెం ఎర్లీగా ఉన్నాయి, నేను వెళ్ళాలి, బయటికి వెళ్ళాలన్నప్పుడు వాళ్ళకి స్కూల్కి వెళ్ళే టైం అప్పుడే నేను క్యారేజ్ పంపించేస్తాను. లేదు అనుకుంటే మాత్రం వేడివేడిగా 11:30కి పంపిస్తాను అనమాట. ఈరోజు నేను ఎలాగో స్కిన్ మెడ్కి వెళ్ళాలి, నా స్కిన్ ట్రీట్మెంట్ ఉంది కదా, అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా చేసేసాను అనమాట. ఇంక ఇది అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా రసం కూడా అయిపోయింది. రైస్ అయిపోతే అప్పుడు వీళ్ళు లేపి రెడీ చేస్తాం. అండ్ మా పిల్లల కోసం సరిపడా 1 వీక్కి సరిపోయే స్నాక్స్ కూడా కొనేసి ఇక్కడ నేను ఆర్గనైజ్ చేసేసాను అనమాట. ఇవి వచ్చి జంతికలు, నాకు ఇవి చాలా ఇష్టం. నాకు ఈ కలర్ జంతికలు అంటే చాలా ఇష్టం అనమాట. చూస్తున్నారు కదా, ఇవి నా ఫేవరెట్. సో ఇవి తీసుకున్నాను. అండ్ ఇవి తర్వాత చేగోడీలు, ఇంకా పప్పు చేగోడీలు, తర్వాత ఇక్కడ ఒక రిబ్బన్స్ టైప్, అండ్ ఇవి కొబ్బరి ఉండలు, ఇవి వచ్చి ఉస్మానియా బిస్కెట్స్ ఉంటాయి కదా అవన్నమాట. ఇది ఫేవరెట్, నాకు చాలా ఇష్టం, మా పిల్లలకి ఇష్టమే. ఇవి డేట్స్ అనమాట, డైలీ అందరం 2 తింటాము మార్నింగ్. తర్వాత ఇవి వచ్చి అదే 50-50 బిస్కెట్స్, ఇంకా ఇవి కప్ కేక్స్. సో ఈ విధంగా మేము అన్నీ కూడా తెచ్చుకుని 1 వీక్కి సరిపడే పెట్టుకున్నాం అనమాట. ఇది వచ్చేసి ఇంకా వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ టైం ఉంటుంది కదా, సో ఫ్రూట్స్ పెడతాను అనమాట. ఈరోజు వచ్చేసి నేను వాళ్ళకి ఆరెంజ్ పెట్టాను, అండ్ అలానే బాదామ్స్, ఇవి నైట్ నానబెట్టేస్తాను కదా. తర్వాత జీడిపప్పు కూడా పెట్టాను. యాక్చువల్లీ జీడిపప్పు నేను ఫ్రై చేసిందే పెడతాను. వర్ష ఏం చేసిందంటే మమ్మీ మేము ఇది తింటామని చెప్పేసి వేసేసుకున్నారనమాట. సరే అని చెప్పేసి ఒక్కొక్కసారి ఏంటంటే డేట్స్ ఉంటాయి కదా, అవి కూడా పెడుతూ ఉంటాను. లేదా వాళ్ళు మార్నింగ్ టిఫిన్ తినేటప్పుడే తినేస్తారు, అది వాళ్ళ ఇష్టం, ఎలా కావాలంటే ఇంకా అలా అనమాట. అండ్ ఇగోండి ఇంక ఇక్కడ వీళ్ళిద్దరూ షూస్ అయితే వేసేసుకుంటున్నారు కదా. అండ్ ఇక్కడ మా పక్కన రూబీ కూడా చూసారా, వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. మీ అందరికీ రోజు బ్లాగ్స్లో అలవాటు అయిపోయి ఉంటుంది రూబీ. వీళ్ళు ఉన్నంతసేపు ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుంది అనమాట. వీళ్ళు ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళిపోతారో ఇంక అప్పటి నుంచి ఇది కూడా ఏంటంటే కామ్గా పడుకోవడం, లేదంటే ఫుడ్ తినడం, ఆడుకోవడం చేస్తుంది. వాళ్ళ అక్కలు ఉంటేనే హుషారుగా ఉంటుంది అనమాట. ఇంక టైం అయిపోయింది, వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు. బాల్కనీలో బాయ్ అది చెప్పేసిన తర్వాత చూస్తున్నారు కదా టైం ఎంత అవుతుందో. ఇప్పుడు కాసేపు నేను రిలాక్స్ అవుతాను అనమాట, లైక్ నా టైం అనమాట. ఆ తర్వాత మళ్ళీ పనులు ఉంటాయి కదా, ఇంకా అవన్నీ చేసుకుంటా. సో ఇప్పుడు అయ్యాయి అనమాట మొత్తం పనులన్నీ కూడా. టైం చూస్తున్నారు కదా ఎంత అవుతుందో, 8:40, 8:35, 8:40 అవుతుంది. సో వాళ్ళు ఇంకా స్కూల్కి వెళ్ళిపోయారు. నేను రూబీ ప్రజెంట్ అయితే ఉన్నాము. ఇప్పుడు ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్కి ఏం చేస్తున్నాను అనేది మీకు నేను బ్లాగ్లో చూపిస్తాను చూడండి. ఈ మధ్యన టేస్ట్ చేస్తున్నాను, కొంచెం కొత్తగా ఉంది. అదేంటో కాదు, మీ అందరూ ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటారు. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్లో పెట్టాను అనమాట. ఓవర్ నైట్ ఓట్స్ ఉంటుంది కదా, అవి ట్రై చేస్తున్నాం అనమాట నేను శ్రీధర్ కూడా. అంటే ఎవ్రీడే తినడానికి కొంచెం టఫ్గా ఉంది మాకు. సో మేము ఏం చేస్తున్నామంటే ఒక 2 days గ్యాప్ ఇచ్చి అలా తింటున్నాము. సో ఎలాగో స్ట్రాబెర్రీస్ కూడా ఉన్నాయి ఇంట్లో, అందుకని చెప్పేసి
నిన్న నైటే నేను రాత్రి పడుకునేటప్పుడే ఓట్స్ని కోకోనట్ మిల్క్లో సోక్ చేసేసి పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఇంకా శ్రీధర్ వచ్చిన తర్వాత అప్పుడు దాంట్లో మేము డ్రై ఫ్రూట్స్, హనీ, నెక్స్ట్ సీజనల్ ఫ్రూట్స్, మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవన్నీ కూడా యాడ్ చేసుకుని మంచిగా డెకరేట్ చేసుకుని తింటాం అనమాట. సో ఎలా ఉంది టేస్ట్ అనేది మీకు డెఫినెట్లీ నేనైతే షేర్ చేస్తాను. సో ఇంకా కాసేపు అయితే సోఫాలోనే అట్లా రిలాక్స్ అవుతాను, సెల్ అది చూసుకుని మొబైల్ అదంతా కూడా కొంచెం మమ్మీతో మాట్లాడి అది చేసిన తర్వాత అప్పుడు బ్రేక్ఫాస్ట్ అది తింటామన్నమాట. అది ఓకేనా, మరి కంటిన్యూ అవుతుంది చూడండి. బాయ్. రెసిపీ మీకు ఫుల్గా నేను నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నేను ఓట్స్ని నీట్గా వాష్ చేసేసి కోకోనట్ మిల్క్లో సోక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేశానంటే మేము తినేటప్పుడు నేను ఇక్కడ చియా సీడ్స్ లేవు, మిస్ అయ్యాయి. చియా సీడ్స్ కూడా వేసుకోవచ్చు. ఇంకా ఆల్ డ్రై ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, హనీ వేసుకుని చక్కగా మిక్స్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. ఇది వెయిట్ లాస్‌లో బెస్ట్ ఫుడ్ అనమాట. వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓవర్ నైట్ రెసిపీస్ నేను మీకు నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్‌లో షేర్ చేస్తాను. నేను ఇక్కడ స్ట్రాబెర్రీస్, డేట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మిక్స్ చేశాననమాట. రూబీ, రూబీ, రూబీ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్? తినేసావా నువ్వు నీ బ్రేక్ఫాస్ట్? రూబీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, తినేసి ఆడుకుంటుంది. తర్వాత అప్పుడు స్లీప్ వేస్తుంది అనమాట కదా రూబీ. ఇప్పుడు ఆడుకుంటుంది. రూబీ తల్లి, రూబీ ఇట్లా చూడు, బిజీగా ఉంది. ఏవి దొరికితే వాటితో ఆడుతుంది అలా కూర్చుని. రూబీ, రూబీ హాయ్ చెప్పు అందరికీ, హాయ్ చెప్పు. నడు, నీకు హెయిర్ కోమ్ చేసి పిలకేసేస్తాను, అప్పుడు బొజ్జో ఇంకా. ఓకేనా, బాయ్. నడు చలో, దా బాయ్ రూబీ, బాయ్. సో వీక్లీ వన్స్ బెడ్షీట్ అయితే చేంజ్ చేస్తాను అనమాట. అండ్ ఈరోజు అయితే ఇంకా బెడ్షీట్ చేంజ్ చేసేసాను కాబట్టి మీకు నేను చూపిస్తున్నాను. ఈ బెడ్షీట్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నా. మ్యాక్సిమం నేను బెడ్షీట్స్, కర్టెన్స్ ఇవన్నీ కూడా అమెజాన్లోనే పర్చేస్ చేస్తాను అనమాట. బాగుంటుంది. సో ఇది ఇంకా కొత్తది కదా, ఈరోజే వేశాను, చాలా బాగుంది. డార్క్ కలర్సే ప్రిఫర్ చేస్తా, ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు ఆడుకుని ఆ కాళ్ళతో గట్టా ఎక్కేస్తూ ఉంటారు. అందుకే నేను వైట్ కానీ లైట్ కలర్స్ మ్యాక్సిమం ప్రిఫర్ చేయను, డార్క్ కలర్సే యూస్ చేస్తాను అనమాట. ఇది మా కొత్త బెడ్, మీ అందరికీ తెలిసిందే, ఇంటికి షిఫ్ట్ అయ్యాక తీసుకున్నాం కదా. అండ్ ఇది వింటర్ సీజన్, కంపల్సరీగా ఇవైతే ఉండాల్సిందే. జస్ట్ మినీ బెడ్రూమ్ టూర్ చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఫ్రేమ్, ఫోటో ఫ్రేమ్, ఇది కస్టమైజ్ చేసి పంపించారు ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు. ఆ పిక్ నాకు చాలా ఇష్టం అనమాట. ఈ పిక్ వచ్చేసి మేము ఎక్కడ తీసుకున్నామంటే అరకులో తీసుకున్నాము, చాలా బాగుంటుంది. అందుకని చెప్పి నేను ఆ పిక్కే ఫ్రేమ్ చేయించుకున్నా. అండ్ అక్కడ నా మ్యాక్బుక్ ఉంది, ఎడిటింగ్ మంచం మీద కూర్చొని చేసుకుంటాను కదా, అక్కడే పెట్టేశాను. అండ్ ఇక్కడ వచ్చేస్తే కొటేషన్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇటు సైడ్కి వచ్చేస్తే ఇటు 3 ఫ్రేమ్స్ వస్తాయి. సో ఇక్కడ నేను జస్ట్ ఇలా పెట్టుకున్నాను అనమాట. లైక్ నా 100K అప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజెస్ వాళ్ళే పంపించారు ఇవన్నీ కూడా. అండ్ కొన్ని ఇక్కడ డెకోర్ పీసెస్ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నవే. అండ్ నా రింగ్ లైట్ ఇక్కడే ఉంటుంది, ఎందుకంటే నేను ఈ రూమ్లోనే వీడియో అయితే షూట్ చేస్తాను. అండ్ ఇవి వచ్చేసి కర్టెన్స్ అనమాట. ఈ కలర్కి కరెక్ట్గా సెట్ అవుతుందని నేను ఈ కలర్ కర్టెన్స్ అయితే తీసుకున్నాను. మీకు లాంగ్ వ్యూ చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడే ఎక్కువ కాబట్టి పడుకుంటాం, సో ఇక్కడ ఏసీ ఉంది. అండ్ అది వచ్చేసి టైం చూస్తున్నారు కదా ఎంత అవుతుందో, 10 o'clock అవుతుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఈ క్యూట్ ఫ్రేమ్ వచ్చి కుమారి తెలుసు కదా, కుమారి తెలుగు వ్లాగ్స్ నా బెస్ట్ ఫ్రెండ్ బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చింది. చాలా బాగుంటుంది, లైటింగ్స్ కూడా వస్తుంది, బట్ లైటింగ్స్ వెలగట్లేదు అనమాట. అండ్ తర్వాత ఇటు సైడ్ వచ్చేస్తే ఇవన్నీ కబోర్డ్స్. ఇటు వచ్చి శ్రీధర్ది, ఇదంతా కూడా తంది. అండ్ అటు సైడ్ నాది ఉంటుంది. అండ్ ఇక్కడ మా రూబీగాడ్ బెడ్, ఇది మా రూబీగాడ్ బెడ్. అండ్ ఇక్కడ మా రూబీ చూస్తున్నారు కదా, బెడ్ మీద పడుకోదు, ఎక్కువ కిందనే పడుకుంటుంది, నైట్ టైమే మాత్రమే పడుకుంటుంది. అండ్ అక్కడ అవన్నీ క్లీన్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు మార్చాను కదా. సో ఇవన్నీ కూడా ఇక్కడ తీసేసేయాలన్నమాట. ఇక్కడ ఒక చైర్ ఉంటుంది, లైక్ మేము రిమూవ్ చేసిన బట్టలు నార్మల్గా అక్కడ పెడతాను అనమాట. సో ఇది మమ్మీని బెడ్రూమ్ టూర్. హలో
హలో, సో నేనైతే రెడీ అయిపోయి వచ్చేసాను. ఈరోజు కొంచెం హెయిర్ వాష్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడైతే నేను ఎక్కడికి వెళ్తున్నానంటే స్కిన్ మెడ్కి వెళ్తున్నాను. లిటరలీ 1.5 month 2 months అయిపోతుంది నేను స్కిన్ ట్రీట్మెంట్ చేయించుకుని. ఎవ్రీ మంత్ కంపల్సరీగా నాకు సిట్టింగ్ ఉంటుంది. కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల అవ్వట్లేదు. అండ్ ఇప్పుడు ఎలాగో ఇంకా క్రిస్మస్ కూడా వస్తుంది కదా అని చెప్పేసి నేనైతే ఇప్పుడు స్కిన్ మెడ్కి వెళ్తున్నాను. మన గురుద్వారా బ్రాంచ్ ఉంది కదా అక్కడే. సో ఈ విధంగా రెడీ అయిపోయాను. నేను వేసుకున్న బ్యూటిఫుల్ అవుట్ఫిట్ ఫ్రమ్ మీషో. మీకు కావాలంటే కోడ్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్అవుట్ చేసేసేయండి. సో ఇంక ఈరోజు అయితే నాకు గ్లో అండ్ యాక్నీ ట్రీట్మెంట్ ఉంటుంది అనుకుంటున్నా. మరి తెలీదు, ఏదైనా కొత్త ప్రొసీజర్ మేడం ఒకవేళ సజెస్ట్ చేస్తే డెఫినెట్లీ మీ అందరికీ అయితే షేర్ చేస్తాను. సో పదండి, అయితే ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే కరెక్ట్గా 11:30 అవుతుంది అనమాట. నా అపాయింట్మెంట్ 11:30కి. సో పిల్లలకి క్యారేజ్ అన్నీ అయిపోయాయి కాబట్టి లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను. హ్యాపీగా వెళ్ళి నా సర్వీస్ అయితే నేను చేయించేసుకుని లంచ్ టైంకి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను అనమాట. సో లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. ఇప్పుడైతే నేను వచ్చేసాను డాక్టర్ శ్రీతేజ స్కిన్ మెడ్ డెర్మటాలజీ, కాస్మెటాలజీ, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ అనమాట ఇది. సో బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి కూడాని. సో మీ అందరికీ కూడా చాలా వరకు 2 years నుంచి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు అనమాట. నేను ఎక్కువగా ఏంటంటే స్కిన్ మెడ్లోనే ట్రీట్మెంట్స్ అనేవి చేయించుకుంటున్నాను. ఫస్ట్ అసలు యాక్చువల్లీ నాకు ఈ స్కిన్ మెడ్ అన్నది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ తర్వాత అలా చూశాను అనమాట. చూసిన తర్వాత సరే నాకు ఎలాగో యాక్నీ ప్రాబ్లం ఉంది, ఈ బ్యూటీ పార్లర్స్, సెలూన్స్‌లో కన్నా స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే బెస్ట్ ఉపయోగం ఉంటది మనకని చెప్పి నేను ఇక్కడికెళ్ళాను మన వైజాగ్‌లో. సో వెళ్ళిన తర్వాత నా స్కిన్ చూసారు, నా ప్రాబ్లమ్ చెప్పాను. ఇదంతా కూడా చెక్ చేసి ఒక 10 సిట్టింగ్స్ పడతాయి అని చెప్పేసి చెప్పారు. స్కిన్ కేర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అప్పట్లో పెద్దగా తెలీదు ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి, వాటి గురించి అసలు నాలెడ్జ్ కూడా లేదనమాట. సో ఇంక అలా మేడం చెప్పిన టిప్సు, తర్వాత ఫుడ్‌లో కూడా కొన్ని చేంజెస్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఫేస్ అయితే ఇప్పుడు చాలా వరకు కంట్రోల్ అయిందనమాట నా యాక్నీ. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! నాకేంటంటే కొంచెం హార్మోనల్ చేంజెస్ ఏమైనా వస్తే ఆబ్వియస్‌లీ ఫేస్ మీదే నాకు కనిపిస్తది. నేను అదే అనుకుంటాను. ఏదైనా ఫంక్షన్స్ అలాంటప్పుడు అబ్బా! ఏంటి బాధ అని అనిపిస్తూ ఉంటది. వచ్చేస్తదనమాట వెంటనే ఇంక. అంటే నేను పలకరించడానికి హాయ్ అన్నట్టు ముందొస్తది. అది కూడా బుగ్గల మీద వస్తదనమాట నాకు. ఎప్పుడు అదే అనుకుంటాను. సో, అంటే లైక్ మన బాడీలో హార్మోనల్ చేంజెస్ ఆబ్వియస్‌లీ వుమెన్స్ ప్రాబ్లమ్ మీ అందరికీ తెలిసిందే. సో, లేడీస్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా. సో, వస్తూ ఉంటాయి. సో, నేను అందుకనే ఎవ్రీ మంత్ కంపల్సరీగా 15 డేస్‌కి ఒకసారి నేను వెళ్ళాలనమాట. ఒక్కొక్కసారి బిజీ షెడ్యూల్ వల్ల వెళ్ళను. ఈసారొచ్చేసి నేను ఏం చేయించుకుంటున్నానంటే మేడం నాకు సజెస్ట్ చేశారు డెర్మా ఆక్సీ మిస్ట్ థెరపీ. ఇది ఓన్లీ అవైలబుల్ ఇన్ స్కిన్ మెడ్ అనమాట. అంటే ఫస్ట్ టైమ్ ఎవర్ ఇన్ సౌత్ ఇండియాలోని లాంచ్ చేశారంట. మధు గారు ఇది ట్రై చేయండి. మీకు చాలా బావుంటది. బికాజ్ మీరు వీడియోస్ చేస్తూ ఉంటారు, మేకప్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తుంటారు, డిఫరెంట్ ప్రొడక్ట్స్ రివ్యూస్ చేస్తుంటారు కాబట్టి స్కిన్ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నాకు ఇది సజెస్ట్ చేశారనమాట. సో, నాకైతే చాలా బా నచ్చింది. మీకు రిజల్ట్ అన్నది ఒక 3 డేస్ తర్వాత సూపర్‌గా కనిపిస్తది. అండ్ నేను మీ అందరికీ కూడా ఏంటంటే రిఫర్ చేస్తున్నాను. అంటే సజెస్ట్ చేస్తున్నాను. స్కిన్ కేర్ చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ అండ్ నైట్ అస్సలు స్కిప్ చేయొద్దు. అది కూడా సీటీఎం. క్లెన్జర్, టోనర్, మాయిశ్చరైజర్ అండ్ నెక్స్ట్ సన్ స్క్రీన్. ఇది మాత్రం ఏ సీజన్‌లో అయినా అస్సలు మిస్ అవ్వకుండా ఈ 4 స్టెప్స్ మాత్రం మార్నింగ్ అండ్ నైట్ టైమ్ మర్చిపోకుండా. పడుకునేటప్పుడు కూడా మీరు ఎంత బిజీ ఉన్నా, ఎంత నిద్రొస్తున్నా స్కిన్ కేర్ చేసుకునే పడుకోండి. పింపుల్స్ రాకుండా ఉండడానికి, లేదా మీ ఏజ్ ఎక్కువగా కనిపించకుండా ఉండడానికి ఇవన్నీ చాలా బాగా హెల్ప్ అవుతాయన్నమాట. సో, నేను ఈ మధ్యనే ఎక్కువగా స్కిన్ మీద ఎక్కువ కేర్ తీసుకుంటున్నాను. బికాజ్ నేను అన్ని ప్రొడక్ట్స్ ప్రమోషన్స్‌వి గట్టా నేను మీ అందరికీ రివ్యూ అనేది షేర్ చేస్తూ ఉంటాను గదా! సో, అందుకే నా స్కిన్ మీద పెట్టి ఫస్ట్ చేయాలి కాబట్టి ఇవన్నీ టిప్స్ ఫాలో అవుతూ మంచిగా ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదనమాట. సో, చక్కగా నేను మీతో మాట్లాడుతూ ఇక నా ట్రీట్మెంట్ కూడా అయిపోయింది. సో, సీ ద రిజల్ట్ చాలా బావుంటది. మంచి గ్లో వస్తుంది. ఆఫ్టర్ 3 డేస్ ఇంకా బావుంటదనమాట. ఈ మార్క్స్ అవి పోవడానికి నాకు కొన్ని క్రీమ్స్ కూడా సజెస్ట్ చేశారు డాక్టర్. అక్కడే తీసేసుకొని ఇంకా ఇంటికైతే నేను వచ్చేసాననమాట. హాయ్ ఆల్. సో ఇప్పుడు ఇంకా నా షూటింగ్ టైం అనమాట. షూటింగ్ టైం ఎందుకు అన్నానంటే ఇప్పుడు నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అంటే అది మీకు ఆల్రెడీ నాకు తెలిసి వచ్చేసే ఉంటుంది. నేను సతమానం సిల్క్స్కి వెళ్ళాను కదా, అక్కడ షాపింగ్ చేశాను. చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ కామెంట్స్ చేశారనమాట, మీరేం తీసుకున్నారు సారీస్ మాకు షేర్ చేయలేదని చెప్పి.
సో ఇదిగోండి ఈ బ్యాగ్లో ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత నుంచి అలా పెట్టేశాను బ్యాగ్. ఇప్పుడు ఇంకా ఫ్రీ అయ్యాను కదా అని చెప్పి వీడియో అయితే మీ అందరి కోసం అప్లోడ్ చేశాను. మీరు ఒకవేళ ఎవరైనా నేనేం తీసుకున్నానో సారీస్ చూడాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి చూసేయండి, ఓకేనా. సో అంతే అనమాట. ఇప్పుడు నేను ఇంకా వంట ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసేయాలి. శ్రీధర్ చికెన్ తీసుకొచ్చారు. సో మంచిగా వేడివేడిగా చికెన్ ఫ్రై, పప్పుచారు, వైట్ రైస్ చేసుకుంటే కాంబినేషన్ అద్దరిపోద్ది కదా. సో అదే పనిలో ఉండాలన్నమాట. ఇంక ఇప్పుడు వెళ్ళి చికెన్ని మ్యారినేట్ చేయాలి, ఉల్లిపాయలు అవి కట్ చేసుకుని ఇంకా నా ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది. టైం ఎంత అవుతుందో తెలుసా, ఇప్పుడు కరెక్ట్గా 5:45 అయిందనమాట. పిల్లలు ట్యూషన్కి వెళ్ళిపోయిన తర్వాత నేను వీడియో అయితే చేసుకున్నాను. ఇంక ఇప్పుడు నైట్ డిన్నర్ ప్రిపరేషన్స్, పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి అన్నం తినిపించేసి నేను వీలైతే ఎడిటింగ్ నైట్కే చేసేసుకుంటా, లేదా రేపు మార్నింగ్ చేస్తానమాట. అది అప్డేట్. సరే అయితే మరి మళ్ళీ కలుస్తా, బాయ్ బాయ్. వంట ప్రిపరేషన్స్ ఆల్రెడీ వంట అయిపోయింది, చేసేసాను. రైస్ కుక్కర్లో రైస్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి మా వర్ష నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. ట్యూషన్ నుంచి వచ్చేసారు వీళ్ళు. సో వర్ష వచ్చి హెల్ప్ చేస్తుంది. చికెన్ ఫ్రై ఆల్రెడీ కంప్లీట్ చేసేసా. ఇంక ఇప్పుడు పప్పు ఆల్రెడీ తాలింపు పెడుతున్నాను అనమాట. సో అదే మిక్స్ చేస్తుంది ఇక్కడ, చూస్తున్నారు కదా. అదిగోండి పప్పుచారు ఇక్కడ మరిగిపోయింది. ఓ పక్క తాలింపు పెట్టాను. ఇంక ఈ తాలింపు దాంట్లో వేసేస్తే అయిపోద్ది అనమాట. నేను చేస్తాను మమ్మీ, నేను చేస్తానని చెప్పేసి నాకు హెల్ప్ చేస్తుంది. వర్షం చూడు, హాయ్ చెప్పు. ఒకవైపు ఏమో ఇది కలుపుతున్నాను, ఒకవైపు ఇది చేస్తున్నాను. జాగ్రత్త, పొయ్యి దగ్గరికి వెళ్ళిపోకూడదు, పడిపోతారు మళ్ళీ, తుల్లిపోద్దు, జాగ్రత్త. సో ఇంక ఇది అయిపోతే అప్పుడు నేను ఇంక వీళ్ళిద్దరికి కూడా అన్నం తినిపించేస్తాను అనమాట. వీళ్ళకి ఫేవరెట్ చికెన్ ఫ్రై, పప్పుచారు అండ్ వైట్ రైస్ అనమాట. చాలా నేను ఇంకా వదిలేయండి, నేను చేస్తాను, అయిపోయింది. ఇంకా నువ్వు వీడియో తీస్తావా? వద్దు, ఇక్కడ పెడతాను, ఇక్కడ సెట్ అయిపోద్ది. సో ఇంకా అదనమాట. ఇంకా మా డిన్నర్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తాము. కూల్ క్లైమేట్ లో వేడి వేడి అనమాట. ఫేవరెట్ డిన్నర్ కదా, మీకు ఇష్టమేనా? ఓయ్ నీకు రీతు. ఇక్కడ వచ్చేసి మా రూబీగాడు కూడా చూసారు కదా, దానికి చికెన్ వాసన వచ్చేస్తుంది. చికెన్ ఫ్రై పెట్టిమని గోల్ అనమాట. అంటే నేను కూడా హెల్ప్ చేస్తాను అన్నట్టు ఇక్కడ అందరూ. ఇంకా సో నైట్ డిన్నర్ ప్రిపరేషన్ అయిపోయింది, చూపిస్తాను చూడండి. మంచిగా వేడిగా పప్పుచారు పెట్టుకున్నాం అనమాట. చాలా బాగా కుదిరింది, నిజంగా చాలా టేస్టీగా వచ్చింది. చాలా కమ్మగా ఉంది. పిల్లలు కూడా సూపర్గా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి నేనే తినిపించేస్తాను అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే స్కూల్లో తింటారు, టైం అయిపోద్ది, గబగబా తినేయాలి. అందుకే నైట్ ప్రశాంతంగా నేను వాళ్ళకి ఇద్దరికి కూర్చోబెట్టి తినిపిస్తాను అనమాట. అండ్ వాళ్ళ ఫేవరెట్ చికెన్ ఫ్రై కూడా చేసేసాను నేను. ఇంట్లో కొత్తిమీర లేదు, అయిపోయింది. లేకపోతే కొత్తిమీరతో ఫైనల్ డెకరేషన్ చేస్తే భలే ఉంటుంది అనుకోండి. మరి ఏం చేస్తాం, లేనప్పుడు అడ్జస్ట్ అయిపోవడం. జీడిపప్పులు అవి వేసి చేసేసాను అనమాట. ఇంకా వేడిగా అన్నం కూడా రైస్ కుక్కర్లో పెట్టేశాను. ఇక్కడ నేను ఉప్పు అవి సరిపోయలేదో చూస్తున్నా. అండ్ అక్కడ మా వర్ష కూడా చూస్తున్నారు కదా, స్టవ్ ఆపేసాను నేను ఆల్రెడీ, కలిపేస్తుంది అనమాట. చాలా బాగా అలాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత ట్యూషన్ నుంచి వచ్చాక ఇలా వాళ్ళు వంటగదిలోకి వచ్చి నాకు హెల్ప్ చేస్తూ మంచిగా టైం అయితే స్పెండ్ చేస్తాం మేము ఇక్కడ. సో ఇంక ఇక్కడ మేము మంచిగా డిన్నర్ అది చేసేసి ఇంకా పడుకుంటున్నాను. పడుకునే ముందు నేను స్కిన్ కేర్ అది చేసేసుకున్నాను. ఇక్కడ క్రిస్మస్ టైం కదా, ఇంకా ఆబ్వియస్లీ లైటింగ్స్ అవన్నీ కూడా ఇంకా ఆన్ చేసేసి ఎవ్రీడే ఉంచుతాననమాట నేను. ఒక లుక్ అనేది మారుతుంది కదా. ఇవి నేను దివాళీకి తీసుకునేవి ఇంకా అలా ఉంచేసాను. సో చాలా బాగున్నాయి. అండ్ క్రిస్మస్ షాపింగ్ వీడియోస్ ఇవన్నీ కూడా మీకు వస్తాయి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఎంజాయ్ చేశారా? అయితే మా ఫుల్ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మరి మీరు చేయాల్సిన పని యాజ్ యూజువల్గా లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసాను. నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను, మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. రేపు ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్. అండ్ అందరికీ కూడా హ్యాపీ వీకెండ్, ఎంజాయ్ యువర్ వీకెండ్.